ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, Sundara Ramireddy ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ద బిగ్ షాట్ మైకెల్ బరీ గురించి డిస్కషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈసారి అతను హెవీగా అంటే 90% ఆఫ్ ఇది బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో మొత్తం కూడా పుట్ ఆప్షన్ బై చేసి అండ్ అమెరికన్ మార్కెట్ కొలాప్స్ అవుతుందని చెప్పేసి బెట్ కాస్తున్నాడు. దాంతో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇతని గురించి డిస్కషన్ అనమాట, మైకెల్ బరీ గురించి. ఇతని మీద ఇంతకుముందు మూవీస్ కూడా వచ్చినాయండి, ద బిగ్ షాట్ అని చెప్పేసి చాలా ఫేమస్ మూవీ అది. అండ్ సో ఇతను 2005లో సబ్ప్రైమ్ క్రైసిస్ అప్పుడు కానీ, లేకపోతే హౌసింగ్ క్రాష్ 2008లో కానీ, గ్లోబల్ ఫైనాన్స్ క్రైసిస్ కానీ అది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసిన వ్యక్తి అనమాట. అందుకని ఇలాంటి సెలబ్రిటీ బేర్స్ కనుక భారీ ఎత్తున బెట్ కాస్తున్నారంటే మార్కెట్ న్యాచురల్గానే ప్యానిక్ అవుతూ ఉంటుంది. అందుకని లాస్ట్ 10-15 డేస్ నుంచి ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ అన్నీ స్లోగా గ్రాడ్యువల్గా డౌన్ అవుతుంది. ఈ టైంలో ఇలా మైకెల్ భారీగా 90% ఆఫ్ ది ఈజ్ పోర్ట్ఫోలియో మొత్తం కూడా మార్కెట్ క్రష్ అవుతుందని బెట్ కాస్తున్న న్యూస్ రావడంతో ఒకసారిగా డిస్కషన్ వీనిందనమాట. నిజంగా మైకెల్ భారీ చెప్పినట్టు ఇంతకుముందు సక్సెస్ఫుల్గా సబ్ ప్రైమ్ క్రైసిస్ని బ్రేక్ చేసినట్టు ఇప్పుడు కూడా అవుతుంది అంటే చెప్పడం కష్టమని చెప్పాలండి. ఎందుకంటే మైకెల్ చెప్పినట్టు 2008లో జరిగిన మాట నిజం, 2005లో జరిగిన మాట నిజం. అదే మైకెల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బెట్ కాసేది మార్కెట్కి ఆపోజిట్గా. బట్ చాలా ప్రిడిక్షన్స్ రాంగ్ అయిపోయినాయి అండి. వీళ్ళు సెలబ్రిటీలు అవటం వల్ల వాళ్ళ నుంచి వచ్చిన ఏ ట్వీట్ వచ్చినా, ఎలాంటి మార్కెట్లోకి న్యూస్ వచ్చినా సరే అది పెద్ద సెన్సెస్ క్రియేట్ అవుతుంటుంది. అట్లా వరల్డ్ మొత్తం కూడా ఏదో జరగబోతుందని భయపడుతున్నారే తప్ప అతను ఇంతకుముందు మార్కెట్ పడిద్ది అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ బెట్ కాశాడు, చాలా వరకు ఫెయిల్ అయినాయి కూడా. ఇప్పుడు అతను ఇంతకుముందు మార్కెట్ పడుతుందని చెప్పేసి బెట్ కాసి ఫెయిల్ అయిన సందర్భాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దామండి. అంటే 2015లో అండి మార్కెట్ క్రష్ అవుతుందని బెట్ కాశాడు. బట్ అప్పటికి SPX ఆల్మోస్ట్ 11% పెరిగింది నెక్స్ట్ 12 monthsలో. క్రష్ కాకపోగా ఇంకా మార్కెట్ 12% పెరిగింది. అలాగే 2017లో గ్లోబల్ ఫైనాన్స్ మెల్ట్డౌన్ అవుతుందని చెప్పి బెట్ కాశాడు. బట్ SPX అయితే మళ్ళీ అగైన్ 19% పెరిగింది నెక్స్ట్ 1 yearలోని. సో అతని ప్రెడిక్షన్ రాంగ్ అయిపోయింది. అలాగే 2019లో కూడా అండ్ ఖచ్చితంగా ETFs మొత్తం కొలాప్స్ అవుతుందని చెప్పేసి బెట్ కాశాడు. బట్ SPX అయితే ఆల్మోస్ట్ 15% ఇచ్చింది నెక్స్ట్ 1 yearలో. అలాగే మార్చి 2020లో మ్యాసివ్గా బేరిస్గా బెట్ కాశాడండి. అప్పుడు కూడా SPX 72% పెరిగింది. ఊహించండి, 72% పెరిగింది. హెవీగా మార్కెట్ పెరిగిందని 2020లో బెట్ కాశాడు ఇప్పుడు. అలాగే ఫిబ్రవరి 2021లో కూడా బెట్ కాశాడు, టెస్లా కుప్పకూలిపోతుందని చెప్పేసి. అండ్ ఆ టైంలో మళ్ళీ SPX 16% పెరిగింది. టెస్లా భారీగా పడబోతుందని చెప్పేసి బెట్ కాశాడు. బట్ అగైన్ రాంగ్ అయ్యాడు. ఓకే, అలాగే సెప్టెంబర్ 2022లో బెట్ కాశాడు మార్కెట్ ఖచ్చితంగా కొలాప్స్ అవుతుందని. బట్ అగైన్ మార్కెట్ 21% పెరిగింది. అలాగే జనవరి 2023లో కూడా రిసెషన్ రాబోతుంది, ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం వల్ల అని చెప్పేసి భారీగా బెట్ కాశాడు. బట్ మార్కెట్ ఆల్రెడీ SPX అయితే 17% పెరిగింది జనవరి 2023 నుంచి. మనం చూసినట్టు ఇవన్నీ కూడా మార్కెట్లో ఎక్కడ కూడా అతను రైట్ అవ్వలేదండి. అందుకని ఈ సెలబ్రిటీ బిగ్ షాట్స్ ప్రతిసారి షార్ట్ చేస్తూ ఉంటారు, ప్యానిక్ క్రియేట్ చేస్తూ ఉంటారు న్యూస్ క్రియేట్ చేసేసి. బట్ మార్కెట్ ఫాలో అవుతుందా అంటే మార్కెట్ ఇలాంటివన్నీ డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటుందండి. కాబట్టి కరెంట్ మార్కెట్ డౌన్ ట్రెండ్కి అది గ్లోబల్ న్యూస్ ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి కరెక్ట్గా ప్రెడిక్ట్ చేశారు కదని చెప్పేసి ప్రతిసారి కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయడం కుదిరిద్ది అంటే అంత ఈజీ కాదండి. మనం ఇప్పుడు చూసాము, అతను రైట్ అయింది 2 times అయితే రాంగ్ అయింది కనీసం 10 times ఇక్కడ. కాబట్టి ఈసారి కూడా బెట్టింగ్ ఈజీగా రాంగ్ అవుతుందండి. ఎందుకంటే గ్లోబల్గా బోల్డ్ అంత లిక్విడిటీ రన్ అవుతుంది. లిక్విడిటీ టూ మచ్గా ఉన్నప్పుడు మార్కెట్ కొలాప్స్ అవటం అంత ఈజీ ఏం కాదు. అందుకని ఈవెన్ అమెరికన్ మార్కెట్ కూడా ఈజీగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ ఫుల్ బ్యాక్ రావడం మామూలు విషయం అండి. ఈవెన్ ఇండియన్ మార్కెట్లో కూడా 19,400 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది దాటితే 18,500 దగ్గర వెరీ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఈ ప్లేస్లో ఎక్కడొకసారి సపోర్ట్ తీసుకుని మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సే ఉంది. కాబట్టి బేరిష్ రాబోతుంది, రిసెషన్ రాబోతుంది అంటే చాలా కష్టం. మన వరల్డ్ మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే చైనాలో డిప్లేషన్ దగ్గరలో ఉన్న మాట నిజం, అమెరికాలో రిసెషన్ పెరుగుతున్న మాట నిజం, ఇండియాలో రిటైల్ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతున్న మాట నిజం. బట్ మార్కెట్లో ఇలాంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటే మార్కెట్స్ ముందు పోతూనే ఉంటాయి. ఓకే, కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎవరో ఒక బిగ్ సెలబ్రిటీ షార్ట్ కొట్టాడంత మాత్రాన మార్కెట్లో హెవీగా క్రష్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఒకవేళ మీరు కూడా హెవీగా షార్ట్ పడదాం అనుకుంటే మైకెల్ బరీ లాగానే బహుశా 19,000 లేదా 15,000 పుట్ కొనుక్కోండి. అది ఒక్కొక్కటి ₹1 వస్తుంది పుట్ ఆప్షన్ తీసుకుంటే. అండ్ ఒక 5 crores 10 crores వర్త్ అంటే
ప్రీమియం కనుక మీరు 1 రూపీ పే చేస్తే ఒక లాట్ దొరికిద్దండి. అట్లా మీరు కావాలంటే 100 లాట్లు 200 లాట్లు కొనుక్కొని పక్కన కూర్చోవచ్చు. అమెరికాలో బెట్ కాసేవాళ్ళని అలానే కాస్తారు, క్యాపిటల్ ఏం పెట్టండి పెద్దగా. అందుకని వాళ్ళు ఏదో హెవీగా బెట్ కాస్తున్నారు, కొన్ని ట్రిలియన్ బెట్స్ కాడుతున్నారు మార్కెట్ తోటి అని చూడమాకండి. వాళ్ళు ఎప్పుడు మార్కెట్ చాలా దూరంగా తక్కువ ప్రీమియం వచ్చి వాటిని కొని బెట్ కాస్తూ ఉంటారు. రాంగ్ అయినా సరే వాళ్ళు పెద్దగా ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటారు. అందుకని బయట వచ్చే ఇలాంటి న్యూస్ నమ్మకండి. మార్కెట్ ఏదో కొలాప్స్ అవుతుందని చెప్పేసి మీ పోర్ట్ఫోలియో క్లోజ్ చేయమాకండి. మీకు కావాలంటే మా పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్గా కొన్ని పుట్ ఆప్షన్ కొనుక్కొని టెంపరీగా దీన్ని ఇలాంటి ఈవెంట్ నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి తప్ప ప్యానిక్ అయ్యి మార్కెట్లో మనం పోర్ట్ఫోలియో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ అమెరికాలో ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం ఇది మామూలు విషయం అనమాట. ఇలాంటి మామూలు విషయాలే గుర్తుపెట్టుకోండి. 2 days బ్యాక్ చైనాలో బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ దివాలా తీసింది. బట్ స్టిల్ మార్కెట్స్ దాన్ని అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుని ముందు పోతూనే ఉన్నాయి తప్ప ప్యానిక్ ఏం అవటం లేదు. సో మార్కెట్ నోస్ ఎవ్రీథింగ్, మార్కెట్ గోయింగ్ టు డిస్కౌంట్ ఎవ్రీథింగ్. డో థియరీ ప్రకారం మార్కెట్కి అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతూ ఉంటుంది. కాబట్టి మైకల్ షార్ట్ కొట్టాడని ఒక రీజన్ తోటి వరల్డ్ మార్కెట్స్ డౌన్ అవుతాయి అంటే అయ్యే ఛాన్సే లేదు. సో వన్ వే రూట్లో నడిచిన ఈ బుల్ మార్కెట్లో ఇలాంటి ఇంటర్మీడియట్ కరెక్షన్స్ అనేది మామూలు విషయం అండి. అండ్ ప్రైస్ కరెక్షన్ కానీ టైం కరెక్షన్ కానీ మ్యాండేటరీగా వస్తూ ఉంటుంది. సో ఇండియన్ మార్కెట్ అయితే 19,000 దగ్గర చాలా స్ట్రాంగ్ అంటే ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో ఆ ఫుల్ బ్యాక్ అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మనం 19,400 దగ్గర ఫస్ట్ సపోర్టు, అది ఫెయిల్ అయితే కనుక 19,000 లేదా 18,500 ఈ ప్లేసుల్లో ఖచ్చితంగా మార్కెట్ సపోర్ట్ తీసుకొని అక్కడ టైం కరెక్షన్ లేదా ప్రైస్ కరెక్షన్ అయిపోయి మళ్ళీ రివర్సల్గా 21,000కి నెక్స్ట్ మార్చ్ కల్లా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఇండియాలో ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇన్ఫ్లేషన్ కొంచెం డిస్టర్బ్ ఉన్నా సరే బట్ ఓవరాల్ మార్కెట్ ఇట్స్ ఓకే అనమాట. కాబట్టి ప్యానిక్ అవ్వకుండా లాంగ్ టర్మ్ ఇస్తున్న వాళ్ళందరూ కూడా టెంపరీగా మీరు కావాలంటే పుట్ ఆప్షన్ బై చేసుకుని పోర్ట్ఫోలియో ప్రొటెక్ట్ చేసుకోవాలి తప్ప మైకేల్ బెట్ కాస్తాడని చెప్పేసి మార్కెట్ అగెనిస్ట్గా మీరు బెట్ కాయమాకండి. ఇండియన్ మార్కెట్కి ఎవరైనా సరే ఆపోజిట్లో బెట్ కాస్తే అది టెంపరీ అండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో పెరగడమే తప్ప తగ్గడాలే ఉండదు. అందుకని ఆల్వేస్ గో లాంగ్ అంటు ద ఇండియన్ మార్కెట్, డోంట్ గో ఫర్ షార్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.